హాయ్ హలో ఎవ్రీవన్. ఏ కూర లేదు కాయగూరలు లేవని చింత అయ్యాల మనకి అనుకుంటే ఏదన్నా జరిగిపోతుంది, అంతే కదా. అంతేనండి, ఎంతో సింపుల్గా ఏ కూర లేదని చింత లేవకుండా నోటికి ఎంతో టేస్టీగా కారం కారంగా ఈ చలికాలంలో మనమైతే తయారు చేసేసుకుందాం. సింపుల్గా వచ్చేసేయండి. ఏం లేదండి, జస్ట్ పచ్చెనపప్పు, పల్లీలు, టమోటా, మిర్చి, అంతే. చాలా ఈజీగా తయారు చేసుకుందాం. 2 ఎల్లుల్లిపాయలు. అయ్యో కూరగాయలు ఏమీ లేవు, ప్రజెంట్ కూర ఏమీ లేదని ఆలోచిస్తూ ఎలా చేసేసుకుందాం. చేస్తానండి నేను కూడా. నాకు ఇంట్లో కాయగూరలు ఏమీ లేవు, అయిపోయినాయి. ఏం చేద్దామని ఆలోచిస్తే జస్ట్ అంతే చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడప్పుడు కాయగూరలు ఎప్పుడు లేనప్పుడు చేస్తుంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకునే విధానం చూసేద్దామండి. జస్ట్ పచ్చెనగపప్పు, పల్లీలు, కొబ్బరి, పచ్చిదన్నా ఎండిదన్నా కొబ్బరి కొంచెం ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదండి. ఉంటే కొంచెం కొబ్బరి వేసుకుందాం. మిర్చి వేపేసుకున్నాక టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. మిర్చితో పాటు నేను పచ్చెనపప్పు వేపేసుకున్నాను కదండి, టమాటా ముక్కలు యాడ్ చేసి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసాను. కొబ్బరి ముక్కలు పచ్చివన్నా ఎండు కొబ్బరి అయినా పర్లేదండి, రెండు కూడా పర్వాలేదు. ఎండు కొబ్బరి అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం వాటర్లో వేస్తామంటే దీనిలోకి చక్కగా పొడిలా కాకుండా మెత్తగా పచ్చి కొబ్బరిలాగా అయిపోతుందండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి మళ్ళీ ఆ ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేస్తే. రైస్ కూడా పెట్టేసుకున్నానండి ఓ పక్క నుంచి. అవి నేను టమాటాలు అయితే ఎక్కువ వేసుకున్నాను కానండి, చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు చిన్నది వేసానండి, మీకు స్కిప్ చేస్తాను చూపించలేదు, కానీ చింతపండు కూడా లైట్ వేసాను. గోరంత చింతపండు కూడా వేసుకోవచ్చు. టమాటా లేకపోతే చింతపండు కూడా వేసుకొని కూర ఇంకా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా. ఈ చలికాలంలో మిక్సీ పెట్టేశానండి కచ్చాపిచ్చ. ఫస్ట్ అయితే వేపేసి మిక్సీ పట్టి పల్లీలు అయితే వేపేసి పక్కన తీసుకున్నాను కదా, ఆ పల్లీలు పొట్టి తీసేసి కొంచెం మిక్సీ పెట్టేసిన తర్వాత పల్లీలు వేసి మిక్సీ పట్టేశాను. చూసారా ఎంతో ఈజీగా అయిపోయింది కదండి. చాలా సింపుల్ కూడా, చాలా టేస్టీగా ఉంటుందండి. నోటికైతే చాలా ఈ చలికాలంలో కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ అండి, అయిపోయింది అంతేలే అనుకోకండి. మనకైతే దీంతోపాటు ఒక ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చడితో తినేస్తే చాలా టేస్టీ. పిల్లలకి ఆమ్లెట్ లేదా సెగోడీలు ఏమన్నా అవి గవ్వలు ఉంటాయి కదండి, మా బాబుకి అయితే గవ్వలు వేపేసాను చూసేయండి. గవ్వలు వేపేసి పెట్టేశాను. ఇది వీటితో పాటు క్యారేజ్. మనకి పిల్లలకైతే ఒకవేళ ఆనియన్స్ అవి తినరు కాబట్టి వాళ్ళకి బాగోదు కాబట్టి వాళ్ళకి కూడా క్యారేజ్ ఏది లేదన్నప్పుడు చాలా సింపుల్గా చేసేయచ్చండి. ఆమ్లెట్ అన్న వేయచ్చు, లేకపోతే మనకి గవ్వలు వేపేసి అవి నంచుకు వాటితో పాటు పెట్టేసుకుంటే అయిపోతుంది చాలా ఈజీగా. మనమైతే పెద్దవాళ్ళం అయితే ఒక ఆనియన్స్ కట్ చేసి వేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఏది కూడా అక్కర్లేదు దీంతో మళ్ళీని. అదొక్క పచ్చడి ఒక్కటే తినేయచ్చు మనం. ఈ పల్లీల పచ్చడి ఒక్కటే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు బెంగ పెట్టుకోకుండా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇదైతే వీకెండ్ అయిపోయేటప్పుడు మనకి ఫస్ట్లో తెచ్చుకుంటామండి, అయిపోతే సడన్గా బయటకు వెళ్ళి తెచ్చుకోలేము, వీకెండ్ అవుతుంది కాయగూరలు లేవన్నప్పుడు బెంగ లేకుండా ఈజీ ప్రాసెస్ ఇదైతే. టేస్టీ, తక్కువ టైము, ఈజీ, అన్నీ కలిసి వచ్చేస్తాయి. చూసారా, నాకైతే నోరు ఊరిపోతుందండి, అంత టేస్ట్ వచ్చింది పచ్చడి అయితే. తినేస్తే ఇంకా బాగుంటుందండి. ఏ కూర లేనప్పుడు ఇలాంటి చిట్కాలు అయితే పాటించేద్దాం. ఏమంటారు? మీకు నచ్చినట్టయితే నాకు ఒక కామెంట్ చేసేయండి. మా బాబుకైతే పక్కన బాక్స్ తయారు చేసేస్తున్నాను. రైస్ అయితే కలిపేసి పెట్టేస్తే ఈజీగా తినేస్తారు కదండి. ఈ టైంలో అంటే సీజను మార్నింగే అయితే సమ్మర్ వేరే సీజన్లో అయితే పెట్టేస్తానండి లంచ్ బాక్స్ రెడీ చేసి. ఇప్పుడంటే ఇంకా చలికాలం కదండి, చల్లగా అయిపోతుంది, పిల్లలు తినేటప్పుడు బాగోదు కదా. హాట్ బాక్స్ అయినా కూడా చల్లగా ఉంటుంది, గోరువెచ్చగా ఉంటుంది. వేడివేడిగా పిల్లలకు కదండి, వేడివేడిగా పెడితే బాగుంటుంది కదా. అందుకని చెప్పి వండేసి అప్పుడు నేను లంచ్ బాక్స్ అయితే బాబుకి తీసుకెళ్ళి స్కూల్కి ఇచ్చేసి వచ్చేస్తానండి.
వంట అయిన తర్వాత బాక్స్ ఇచ్చేసి వచ్చేస్తాను నేను. ఆ తర్వాతే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానండి. వంట అవగానే బాక్స్ ఇచ్చి వచ్చేసి అప్పుడు వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. చూసారా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. బాబుకి దీంతో పాటు లంచ్కైతే కొంచెం గవ్వలేపేసి బాక్స్ అయితే రెడీ చేశాను. చూసేయండి. ఈ చలికాలంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే పిల్లలకైతే వేడివేడిగానే పెట్టాలండి. జలుబు, రొంప ఇలాంటివి ఏమీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వేడి నీళ్ళు వేడివేడిగా భోజనం చేస్తే అండి లంచ్ అదిని డిన్నర్ అన్న లంచ్ అన్న అస్సలు రొంప, జలుబు, జ్వరము ఇలాంటివి అయితే రావండి. చూసారా కలిపేసి పెట్టేశానండి. డైరెక్ట్ పెడితే మమ్మీ కలిపి పెట్టి అంటారు బాక్స్లో బాబు. స్నాక్స్ లంచ్కి అయితే చూసారా గవ్వలు అయితే వేపేసానండి, పెట్టేశాను. చాలా ఖుషి అయిపోతాడు మా బాబు అయితే ఇలా పెడితే. బాక్స్ అయితే రెడీ చేశాను. లంచ్ బాక్స్ స్కూల్కి ఇచ్చేసి వచ్చేసి అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నేనైతే. చూసారా నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.